చూసేటప్పుడు కూడా కొన్ని సినిమాలో సీన్లన్నీ మళ్ళీ గుర్తుకొచ్చినట్టు అనిపించింది, రిపీట్ అనిపించింది. అదే అది కొద్దిగా సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అనిపించింది. అంటే అది స్టోరీ పరంగా తెలియదు, లేకపోతే ఆ విజువల్స్ వల్లనో తెలియదు, కానీ సెకండ్ హాఫ్ కొద్దిగా అయితే డల్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంట్రడక్షన్ షార్ట్స్ ఇట్లా బాగా అనిపించినాయి. అలాగే డైలాగ్స్ కూడా సింపుల్గా ఉన్న డైలాగ్స్ కూడా బాలయ్య బాబు ఇరగదీశాడు. రెండు కాదు భయ్య, ఇప్పుడు మటుకైతే ఇంకోటి ఉంది కదా సినిమా సంక్రాంతికి వస్తున్నాం, అది వచ్చినాక చెప్తాం ఏది విన్నర్ ఏది కాదని. ఫ్లాప్ అని కాదు, చూడొచ్చు, పర్లేదు అంతే. ఇక బాలయ్య కోసం అన్నా చూడాలి సినిమా. మ్యూజిక్ అంతా అదే భయ్య, నాకు సినిమాలో హైలైట్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, ఆర్ఆర్ ఒకటి, సాంగ్స్ ఒకటి, ఫైట్స్ ఒకటి, బాలయ్య బాబు యాక్టింగ్ ఒకటి, ఈ 5-6 మామూలుగా సినిమాలో హైలైట్స్. కత్తిమ అంతా నార్మల్. అలాగే బేబీ డాల్ గారు క్యారెక్టర్ అంటే విలన్గా తను మాత్రం అసలు కాంబినేషన్ అయితే వేరే లెవెల్. ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. దాని తగ్గట్టు ఇంకేమన్నా ఉంటే బాగుండే. సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. పాప సెంటిమెంట్ అనేది కూడా ఫస్ట్ హాఫ్ బాగా ఇచ్చారు. సెంటిమెంట్ కానీ అసలు బాలయ్య బాబు ఆ పాప మధ్యలో ఉన్న రిలేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో అంతా లేకుండే, ఓన్లీ కొద్దిగా డల్ అనిపించింది బ్రో. ఇంకా అందులో ఏముంది డౌట్. కోడి పందాలు ఎట్లా ఆడతారో మీకు బిగ్ స్టార్స్ అంటే మీకు సంక్రాంతికి మీకు తెలిసిన విషయమే. సో సంక్రాంతి ఓరి పోటీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆంధ్రాలో మన సంక్రాంతి ఆల్రెడీ సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి. సో ఆ విధంగా వీళ్ళు కూడా ఏంటంటే మన మీదకి ఎలా ప్రేక్షకుడిని ఎలా ఇంప్రెషన్ చేయాలి, ప్రేక్షకుడు సంక్రాంతి ఎలా మూవ్ అవ్వాలనేది వాళ్ళు రివీల్ చేసిన విధానం. సో చాలా వండర్ఫుల్గా ఉంది. సో నా రేటింగ్ సూపర్, అంతే, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఆ ఎలివేషన్ అంటే బాబీ గారు ఇక్కడ మెయిన్ ప్రతి ఒక్క క్యారెక్టర్ రివీల్ చేసిన విధానం బాగుంది. అంటే బాలయ్య గారికి ఇక్కడ ఆ క్యారెక్టరైజేషన్ సెట్ అయింది కాబట్టి, ఆ క్యారెక్టర్ సెట్ అయిందని కాబట్టి క్యారెక్టర్ ఓకే దిస్ ఇస్ యాక్సెప్ట్ అంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు రిసీవింగ్ చేసుకుంటారు, అక్కడే రిసీవింగ్ చేసుకుంటారు. సో ఓవరాల్గా మూవీ మాత్రం కొన్ని అర్థవంతమైన సాంగ్స్ ఉన్నాయి, కొన్ని అర్థవంతమైనటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే మనకు మాస్ అన్నింటిలో మనం ఎప్పటి నుంచో చూసాం. బాలకృష్ణ గారిలో మాస్ తెలియదు లేదు. సో పాప సెంటిమెంటే కొంచెం మూవీకి టర్నింగ్ పాయింట్, ఒక కొత్త విధానంగా అనిపిస్తుంది అనమాట. పాప సెంటిమెంట్ ఏదో అంటే చూసాము. సో ఇది కూడా కొత్త విధానంగా ఏదో కొత్త లోకంలో తీసుకెళ్తున్నటువంటి ఫీలింగ్స్ ఉంటాయి. సో లేదు అటెందుకు, రేపు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాం, సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ బాబు గారిది ఇంకా బ్లాక్ బస్టర్ కదా, మనం అట్ట అనుకునేది అంటే కాదు. వాళ్ళు సంక్రాంతికి వచ్చినటువంటి స్టార్లు అందరూ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకునే వస్తారు. సో ఇది మన సంక్రాంతికి అల్లడించడానికి వచ్చారు. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది. సంక్రాంతి మీద సవాల్ విసిరేటువంటి అంశాల్లో సక్సెస్ అని చెప్పుకోవాలి. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది. బాలయ్య బాబు గారిది సో గుర్తు నెంబర్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇట్లా పేర్లతోనే నంపెలు పుట్టింది, నేను కనెక్ట్ అయిపోయాను. పాప గురించి అడిగిన తర్వాత ఫ్యామిలీ సెంటిమెంట్ గురించి ఏం మాట్లాడతాం. నందమూరి అంటేనే డైలాగ్స్ బ్రో, బాలయ్య అంటే డైలాగ్స్. నేను నిజంగా చెప్తున్నా, బాబీని అంత ఎలా ఎక్స్పెక్ట్ చేయలేదు. బాలయ్య బాబుని బోయపాటి తర్వాత బాగా యూజ్ చేసింది బాబీ. 100% అన్ని సినిమాలు బాగుండాలి, దాంట్లో మా బాలయ్య బాబు ఉండాలి. అండ్ మా వెంకటేష్ సినిమా కూడా హిట్ అవ్వాలి. అండ్ రామ్ చరణ్ కూడా గుడ్. ఓకేనా? బాలయ్య బాబు డాకు మహారాజ్ ఎట్లా ఉంది? డాకు మహారాజ్ ఏమనుకుంటున్నారా? గోర్లు తీసినంత ఈజీతో గొంతులకు వస్తా, వార్నింగ్స్ వచ్చేవాడు కాదురా, చంపేవాడు ఇవ్వాలి. నా సినిమా అయితే బ్లాక్ బస్టర్, ప్రతిదీ ఉంది సినిమాలో. అయితే ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడవలసిన మూవీ ఇదైతే. సినిమాలో బోర్ అనేది ఏం కొట్టదు భయ. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. బాబు డేవులతో జరిగే సీన్స్ అయితే ఎక్సలెంట్. బాలయ్య గారు ఫైట్ కానీ అన్న సినిమా మొత్తం నాకు నచ్చింది. వేరే వాడికి నచ్చిందో నచ్చలేదో నాకు అవసరం లేదు. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది, బ్లాక్ బాస్టర్ సినిమా. సంక్రాంతి ఎక్సలెంట్ ఉంది. ఎంట్రీ అయితే దుమ్ము దులిసిపోయింది. ఇంటర్బెల్ వచ్చే సీన్స్ కూడా, లాస్ట్లో బాబు డేవులతో జరిగే సీన్స్ కూడా ఎక్సలెంట్ అనిపించింది భయ. మనం అనుకుంటాం అన్ని డబుల్ క్యారెక్టర్ అనేది లేదు, సింగిల్ క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ మొత్తం పాప గురించి నడిచింది, సెకండ్ హాఫ్ వాటర్ డ్యామ్ గురించి నడిచింది భయ. సీతారాం క్యారెక్టర్లో డాకు మహారాజ్ క్యారెక్టర్లో అయితే బాలయ్య గారు విరగదీసేశాడు. హీరోయిన్స్ కానీ సాంగ్స్ కానీ అందరూ అనుకుంటాడు సాంగ్స్ ఫైట్స్ అయితే ఎక్సలెంట్ ఉంది మై. వార్నింగ్స్ వచ్చేవాడు కాదురా, చంపేవాడు ఇవ్వాలి. డైలాగ్స్ అయితే చాలా ఉన్నాయి భయ, అన్ని బాగుంటాయి. సినిమా అయితే సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య. జై బాలయ్య, జై జై బాలయ్య. నేను దాని మించే నేను చెప్తున్నా భయ, బాలయ్య. ట్రోలింగ్ చేసేవాడికి పని ఏది ఉండదు, ట్రోలింగ్ చేస్తూనే ఉంటాడు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి.
అర్థమైందా? ట్రోలింగ్ చేసేవాడికి ప్రతి వేరే పని అనేది ఏమి ఉండదు. ట్రోలింగ్ వస్తూనే ఉంటే దాన్ని ఎదుర్కోవాలి, తప్పదు అంతే భయ. థ్యాంక్ యూ.